సునీల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రహాల గోచారం ఆధారంగా 2026 జనవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. ఈ నెలలో చూసుకుంటే కనుక మకర రాశి వారికి కాస్త యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జనవరి 15 తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ చాలా పాజిటివ్గా ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. అలానే ఈ రాష్ట్రంలో మహిళలకి చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి. అయితే మొదటి 15 రోజులు మాత్రం ఈ రాష్ట్రంలో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మకర రాశి వాళ్ళు ఓవరాల్గా తీసుకున్నా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మొదటి 15 రోజుల్లో జనవరి 1 నుండి జనవరి 15 మధ్యకాలంలో చూసుకుంటే కనుక సీజనల్ ఫ్లూ కావచ్చు, లేదు అంటే ఏదైనా చలి జ్వరాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జలుబు, దగ్గు తొందరగా తగ్గకపోవడము, కొన్ని సందర్భాల్లో గొంతు సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొదటి 15 రోజులు మాత్రం ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించండి. అలానే ఈ టైంలో కాస్త తలనొప్పి, మెడనొప్పి ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మకర సంక్రాంతి తర్వాత నుండి జనవరి 14 నుండి మాత్రం మకర రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే జనవరి 15, 16 తేదీల తర్వాత నుండి ప్రయత్నం చేయండి. చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి జనవరి 20 తర్వాత నుండి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మీకు ఫాదర్ సపోర్ట్ కావచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే బంధుమిత్రులను కలుసుకోవడము, చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి. మొదటి 15 రోజుల్లో మాత్రం ఖర్చులు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మనకి సంక్రాంతి అంటే మరలా ఈ కోడి పందాలు, గుండాట్లు ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి వీటి జోలికి మాత్రం పోవద్దు. ఎందుకంటే మనకి జనవరి 14వ తేదీ వరకు కూడా గ్రహాలు ఎక్కువగా 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆకస్మిక ధన నష్టాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటి వాటి జోలికి అయితే పోకండి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రవి భగవానుడు. ఈయన మనకి జనవరి 14వ తేదీ వరకు కూడా ధనుర్రాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. మకర రాశి వారికి రవి భగవానుడు ఏమవుతారు? ఆయన అష్టమాధిపతి అవుతూ 12వ స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నప్పటికీ 12 వ్యయ స్థానంలో రవి భగవానుడు యొక్క సంచారం అనేది చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో మొదటి 14 రోజులు కొంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అలానే ఈ టైంలో ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ ఈగోకి, యారగెన్సీకి పోయి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్స్ కానీ ఇటువంటి వాటిలో కూడా కొంత డబ్బులు ఖర్చు అవ్వచ్చు. జనవరి 14, 2026 నుండి ఆయన మనకి మకర రాశిలో 1వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది. కాస్త గత 14 రోజుల్లో ఏదైతే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవన్నీ కూడా తగ్గుముఖం బట్టి మంచి ఆరోగ్యం వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత కుజగ్రహ సంచారం. కుజుడు మనకి జనవరి 15, 2026 వరకు కూడా ధనుర్రాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. మకర రాశి వారికి కుజుడు ఏమవుతారు? ఆయన చతుర్థాధిపతి, అలానే లాభాధిపతి. చతుర్థ లాభాధిపతి 12వ స్థానంలో సంచారం అనేది మనం అంత ఫేవరబుల్గా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. మొదటి 15 రోజులు మాత్రం హెల్త్ వైజ్ వీటిలో జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో ఇంటికి సంబంధించి గృహోపకరణ వస్తువులు కావచ్చు, ఇలాంటి వాటికి కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన కంఫర్ట్స్కి సంబంధించి కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈయన జనవరి 15, 2026 నుండి మకర రాశిలో ఆయన ఉచ్చ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జన్మరాశిలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది. మంచి ధైర్యం అనేది వస్తుంది. మొన్నటి వరకు ఏదైనా పని చేద్దామంటే అమ్మో నా వల్ల అవుతుందో లేదో, నేను చేయగలనో లేదో అని చెప్పేసి డౌట్ఫుల్తో ఉండేవాళ్ళు, ప్రతిదానికి కాస్త భయపడేవాళ్ళు, టెన్షన్ పడే వాళ్ళకి రవి కుజుల యొక్క సంచారం అనేది మంచి ధైర్యాన్ని ఇస్తుంది. ఏదైనా సరే సాధించగలిగిన కెపాసిటీ ఇస్తుంది. మంచి ఎనర్జీ అనేది ఉంటుంది. ఏదో తెలియని ఓపిక అనేది మీలో ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వృద్ధులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త ఏదో ఒక మంచి ఎనర్జీ వస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కాకపోతే రవి కుజులు జన్మరాశిలో సంచారం అనేది మరలా విపరీతమైన కోపాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. యారగెన్సీ కావచ్చు, అండ్ నువ్వు చెప్తే నేను అలా ఇటువంటి మెంటాలిటీ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే జన్మరాశిలో కుజుడి యొక్క సంచారం అనేది మీకు జనవరి 15 నుండి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత శుక్రగ్రహ సంచారం.
శుక్రుడు మనకి జనవరి 12, 2026 వరకు కూడా ఆయన 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. మకర రాశి వారికి శుక్రుడు ఏమవుతారు? ఆయన పంచమాధిపతి, దశమాధిపతి. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేయడం అనేది కాస్త పాజిటివ్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తే శుభ ఫలితాలే ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. 12వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం అనేది శుభ వ్యయాన్ని ఇస్తుంది. అంటే ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించుకోవచ్చు, పిల్లలకి సంబంధించుకోవచ్చు, లేదంటే గృహోపకరణ వస్తువులు కావచ్చు, ఇలాంటి ఏదైనా కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు, లేదంటే అబ్రాడ్లో ఏదైనా ఉద్యోగం వచ్చింది దానికి సంబంధించి డబ్బులు అంటే టికెట్లకనో వీసా సంబంధించినో ఇలా ఖర్చు అవడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ టైంలో మంచి ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంది. శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు బాగానే ఉంటుంది. ఈయన జనవరి 12, 2026 నుండి కూడా మకర రాశిలో జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. పంచమాధిపతి జన్మరాశిలో సంచారం చేయడం అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. సంతాన అభిలాషులకు బాగుంటుంది. సంతానం ద్వారా సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి. పంచమాధిపతి జన్మరాశిలో సంచారం చేస్తే మంచి తెలివితేటలు వస్తాయి. అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ అనేది బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. అలానే జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం అనేది ఈ రాశిలో ఉన్న మహిళలకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈయన 12వ స్థానంలో ధనుర్రాశిలో సంచారం చేస్తున్నప్పుడు విదేశాలకి కనెక్షన్ వచ్చే విధంగా మీ ప్రదర్శనలు అక్కడ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి ఏదో ఒక ఆపర్చునిటీస్ ఇస్తుంది. జనవరి 12 నుండి ఈయన జన్మరాశిలో సంచారం చేసినప్పుడు మంచి క్రియేటివ్ స్కిల్స్ ఇస్తుంది. కాబట్టి ఒక విధంగా చూసుకుంటే కనుక శుక్రుడి యొక్క సంచారం అనేది రాశిలో ఉన్న మహిళలకు బాగుంది. అలానే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంది. స్పెక్యులేషన్ ఇలాంటివన్నీ కూడా యోగించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు మనకి జనవరి 20, 2026 వరకు కూడా 12వ స్థానంలో ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈయన మనకేమవుతారు? 6వ స్థానానికి అధిపతి, అలానే 9వ స్థానానికి అధిపతి. 6వ స్థానాధిపతి 12వ స్థానంలో సంచారం చేయడం అనేది విపరీత రాజయోగం అవుతుంది. అది పాజిటివ్. తర్వాత 9వ స్థానానికి అధిపతి అవుతూ 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 9వ స్థానాధిపతి 12లో ఉన్నారు అంటే విదేశాలకు కావచ్చు, లేదంటే దూర ప్రాంతాలకి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా చేయొచ్చు, లేదంటే ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే 9వ స్థానాధిపతి 12వ స్థానంలో సంచారం అనేది కాస్త ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఏదైనా హాస్టల్స్లో వెళ్తుండడమో ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత దూర ప్రాంత బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఒక విధంగా మనం ఫేవరబుల్గా చెప్పుకోవాలి. తర్వాత ఈయన జనవరి 20, 2026 నుండి కూడా జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు జన్మరాశిలో భాగ్యాధిపతి యొక్క సంచారం, పైగా పంచమాధిపతి అయిన శుక్రుడితో కలిసి సంచారం చేయబోతున్నారు కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. మంచి తెలివితేటలు ఉంటాయి. విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తుంది. విద్యలో చాలా బాగా రాణించగలుగుతారు. అలానే జన్మరాశిలో పంచమ భాగ్యాధిపతుల కంజంక్షన్తో పాటుగా లాభాధిపతి అయిన కుజుడు, అష్టమాధిపతి అయిన రవి యొక్క కంజంక్షన్ కూడా జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత చూసుకుంటే మనకి జనవరి 18 నైట్ 19, 20 ఈ తేదీల్లో మనకి మకర రాశిలోనే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. చంద్రుడు, కుజుడు, రవి, శుక్ర, బుధులు 5 గ్రహాలు కూడా మీకు మకర రాశిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ టైంలో కాస్త మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జనవరి 18 నుండి జనవరి 21 మధ్య కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. ఎందుకంటే ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉండదు. ఆవేశంగా, అహంకారంతో, లేదంటే తొందరపాటు నిర్ణయాలు ఇలాంటివి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజులు, 2-3 రోజులు 18, 19, 20, 21 ఈ 4 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా 19, 20 ఈ 2 రోజులు మాత్రం కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత గురువుగారి యొక్క సంచారం గురించి తెలుసుకుందాం. గురువుగారు మనకి ఈ నెలంతా కూడా మిథున రాశిలో 6వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. వ్యయాధిపతి, తృతీయాధిపతి 6లో విపరీత రాజయోగమైనప్పటికీ వక్రించి సంచారం చేస్తున్నారు. తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తగా ఉండండి. వర్క్ లోడ్ అండ్ వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2-3 నెలలు అంటే మార్చి వరకు కూడా మీరు ఏదైతే కష్టపడ్డారో, ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారో వాటి తగ్గ ప్రతిఫలితం కూడా ఖచ్చితంగా గురువుగారు అందిస్తారు. కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరు ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కష్టపడండి, ఖచ్చితంగా దాని తగ్గ ప్రతిఫలితం అనేది లభిస్తుంది.
తర్వాత శనిగ్రహ సంచారము. శని భగవానుడు మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. జనవరి 20, 2026 నుండి తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తారు. ఇక్కడ నుండి మాత్రం చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3వ స్థానంలో విక్రమ స్థానంలో ఉపచయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. జీవితంలో ఏదో సాధించాలన్న తపన అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు జనవరి 20 నుండి మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత కూడా మనకు బాగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్యజయం అనేది ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా సక్సెస్ చేసుకోగలుగుతారు. అయితే 3వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 3 అనేది మరలా మనకి కమ్యూనికేషన్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది, అలానే తోబుట్టువుల్ని తెలియజేస్తుంది. కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్త అయితే వహించండి. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి మాట్లాడడం అనేది ఒక్కటి అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ టైంలో కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఈ బ్రాంకటైటిస్ ఇట్లాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా జలుబు వచ్చినా కొంచెం జాగ్రత్తగా దానికి ఇది చేసుకుంటే సరిపోతుంది. తర్వాత రాహుగ్రహ సంచారం. మనకి రాహు ఈ నెలంతా కూడా 2వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ధనస్థానంలో పైగా శతభిష నక్షత్రం తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. చాలా వరకు పాజిటివ్గానే చెప్పుకోవాలి. ఆర్థిక లాభాలను ఇస్తారు. ఏదో ఒక విధంగా అవసరం తగ్గ డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది. అయితే ఇక్కడ డబ్బు ఇవ్వడమే కాదు, ఆయన ఒక్కసారి అలాగే ఖర్చు పెట్టి చేస్తారు కూడా. కాబట్టి ఏదైనా డబ్బు వచ్చింది అంటే శాలరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందు ఇన్వెస్ట్మెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి, సరిపోతుంది. తర్వాత కేతుగ్రహ సంచారం. మనకి ఈ నెలంతా కూడా ఆయన అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు, సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం ఆధ్యాత్మికం ఇటువంటి విషయాల్లో పాజిటివ్గా చెప్పుకోవాలి. అంటే ఆస్ట్రాలజీ కావచ్చు, గుప్త విద్యలు కావచ్చు, ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలన్న కోరిక అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలాంటి విషయాల్లో కొంత పాజిటివ్ ఫలితాలు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకి చాలా బాగుంది. ముఖ్యంగా జనవరి 20 తర్వాత నుండి మాత్రం చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. విద్యార్థులు చాలా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి జనవరి 20 తర్వాత నుండి. అలానే కాంపిటేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కాస్త శ్రద్ధ పెట్టండి. ఇక్కడ ఏంటి అంటే కుజ శుక్రుల కాంబినేషన్ అనేది ఒక్కోసారి విపరీతమైన మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఇచ్చేస్తూ ఉంటుంది, విపరీతమైన కోరికలను ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కోరికలు కాస్త ఎక్కువైపోయి చదువు మీద నుంచి శ్రద్ధ పక్కకి వెళ్ళే అవకాశాలు అంటూ ఉంటాయి. కాబట్టి అదొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి బ్రహ్మాండంగా ఉంది. పంచమ భాగ్యాధిపతుల యొక్క కలయిక జన్మరాశిలో జరగబోతుంది. జనవరి 20 తర్వాత నుంచి చాలా బాగుంటుంది. మొదటి 20 రోజుల్లో హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తలు తీసుకోండి. బట్ ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే గృహిణులకు కూడా చాలా వరకు బాగుంది. మీకు ఇంట్లో మర్యాద పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత రాశిలో ఉన్న కళాకారులకు చాలా బాగుంది, చాలా బాగా యోగిస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న లాయర్లకి చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేయడం మొదలుపెట్టారో ఏదైనా సరే సాధించాలన్న తపన పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. లాయర్లకి, లేదంటే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఈవెన్ మీడియా వాళ్ళకి కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, లేదు అంటే కనుక మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండం. తర్వాత శుక్రుడు కుజుడు యొక్క సంచారం అనేది డాక్టర్లకి బాగా కలిసి వస్తుంది. సో అటు ఆ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ఆ రంగాల్లో చదువుకుంటున్న వాళ్ళకి కూడా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారము, ఆయన జనవరి 20 నుండి ఉత్తరాభద్ర సొంత నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కదా. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్స్, లారీ ఓనర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, కార్ డ్రైవర్లు కావచ్చు, వీళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే చేతి వృత్తిదారుల వరకు చాలా బాగుంటుంది. అలానే జన్మరాశిలో రవికుజుల కాంబినేషన్ అనేది మళ్ళీ జడ్జెస్ కావచ్చు, లేదంటే డిఫెన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఒకవేళ ఈ టైంలో ఏదైనా నోటిఫికేషన్స్ పెడితే మీరు ప్రయత్నాలు చేస్తే గోచార రీత్యా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఫైనల్గా రెమెడీస్ చెప్పుకుందాము. ఇక్కడ మనం జనవరి 20 వరకు చూసుకుంటే గ్రహాలు ఎక్కువగా 12వ స్థానంలో సంచారం. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం శుక్రుడికి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన కావచ్చు, లేదంటే లక్ష్మీ నరసింహ కరావళంబ స్తోత్రం కానీ చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది.